హాయ్ హలో వెల్కమ్ టు పావని వరల్డ్. ఫస్ట్ టైం అయితే మన ఛానల్ని అయితే చూస్తున్నట్టయితే వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూసేయండి. ఈరోజు అయితే నా స్టైల్లో చాలా సింపుల్గా చికెన్ ఫ్రై అయితే చేశాను. చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. వీడియో అయితే కంప్లీట్గా చూసేసేయండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో చికెన్ అయితే వేసేసుకోవాలి. ఇది ఆల్మోస్ట్ ఒక 1 kg వరకు అయితే ఉంటుంది, ఇంకొంచెం ఎక్కువ కూడా ఉంటుందన్నమాట. ఫ్రెష్ చికెన్ అయితే తీసేసుకొని చిన్న చిన్నగా ముక్కలు కట్ చేయించుకోవాలి. అందులో వాటర్ పోసి కంపల్సరీ 2-3 టైమ్స్ అయితే వాష్ చేసేసుకోండి. ఎందుకంటే తక్కువ కడిగేస్తే నాన్ వెజ్ స్మెల్ ఎక్కువ వస్తుంది. అందుకని చెప్పి కావాలి అంటే కొంచెం ఉప్పు పసుపు వేసి కూడా క్లీన్ చేసేసుకోండి. ఇలా క్లీన్ చేసి వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టేసుకున్నాక స్పైసెస్ అన్నీ కూడా ఒకేసారి యాడ్ చేస్తాను. ఎప్పుడు నాన్ వెజెస్ కుక్ చేసినా కూడా ముందుగా ఇలా మ్యాగ్నేట్ చేసుకుంటే టేస్ట్ బాగా వస్తుందని చెప్పి నేను ముందే చేసి పెడతాను అనమాట. సో ఇందులో వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకొని మినిమం ఒక 1 అవర్ అయినా కుదిరినంత వరకు అయితే ఉంచేటట్టు చూసుకోండి. ముక్కలకంతా బాగా మసాలా పట్టేంత వరకు అయితే కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని టైం ఉంటే అయితే 1 అవర్ వరకు ఉంచేసుకోండి. లేకపోతే ఒక 1/2 అవర్ 15 మినిట్స్ మనం వెజ్జెస్, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకునేంత వరకైనా ముందు కలిపి పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని అందులో ఫ్రైకి అయితే కొంచెం ఎక్కువే పడుతుంది అనమాట ఆయిల్. అందుకని చెప్పి నేను కొంచెం ఎక్కువ వేసిన. ఆయిల్ హీట్ అయ్యాక అందులో వచ్చేసి సాజీరా, కావాలి అంటే మిగతా స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేయొచ్చు, కానీ నేను వేయట్లేదు. సాజీరా కొంచెం ఫ్రై అయ్యాక అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే వేసుకుంటున్నా. అలాగే ఒక 2 పచ్చిమిర్చి, ఫ్రై కాబట్టి వేస్తున్నా. పచ్చిమిర్చి ఆప్షనల్ అనమాట, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మంచిగా గోల్డెన్ కలర్లో రావాలన్నమాట. లిడ్ పెట్టేసుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసుకోండి. ఆనియన్స్ వచ్చేసి మంచిగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు అందులో వచ్చేసి ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ అయితే మొత్తం ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని బాగా ఆయిల్లో ఒకసారి అయితే కలిపేసుకొని ఆయిల్లో వేసేసాక మంచిగా ఒకసారి కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టేసుకోవాలి. ఇందులో వాటర్ అయితే యాడ్ చేయట్లేదు ఫ్రై కాబట్టి. నేను జస్ట్ నార్మల్గా గ్రేవీ లేకుండా అయితే ఫ్రై లాగా చేస్తున్నా. అందుకని చెప్పి వాటర్ అనేది ఏం యాడ్ చేయట్లేదు. డైరెక్ట్గా చికెన్లో ఉన్న వాటర్ తోటే సరిపోతుంది అనమాట నాకు కంప్లీట్గా. అందుకని చెప్పి ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని మినిమం ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకోండి. తర్వాత మధ్యలో ఒకసారి మళ్ళీ కూడా చూసేసుకోండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా అడుగంటడం అలా అవుతుంది కదా. ఇలా వాటర్ అన్నీ పైకి రావాలన్నమాట. చికెన్లో ఉన్న వాటర్ తోటే ఉడికిపోతుంది అనమాట చికెన్ కూడా మొత్తము. ఇంకా ఎక్స్ట్రా వాటర్ అనేది ఏం అవసరం లేదు. ఇప్పటికే 5 మినిట్స్కి అయినా కూడా అప్పటికే హాఫ్ కుక్ అయిపోతుంది కదా. అందుకని చెప్పి ఇంకా స్పెషల్గా వాటర్ అనేది ఏమీ లేదు. మధ్యలో ఒకసారి కలిపేసుకొని మళ్ళీ లిడ్ పెట్టుకొని చూసేసుకోండి. ఇప్పుడు పైనుంచి అయితే ధనియాల పొడి, హోమ్మేడ్ గరం మసాలా అనమాట. నేను బయట నుంచి తీసుకున్న గరం మసాలా ఎప్పుడు కూడా యాడ్ చేయను, నాకు అంతగా నచ్చదు. అందుకని చెప్పి ఇంట్లోనే రెడీ చేసి పెట్టేసుకుంటా. ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఒక స్పూన్ అయితే సరిపోతుంది. ఇంట్లో చేసుకునే దానికి కొంచెం స్పైసీనెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం వేస్తే సరిపోతుంది అనమాట. ఇప్పుడు పైనుంచి వచ్చేసి కొత్తిమీర, పుదీనా కొంచెం ఎక్కువే పడుతుంది. ఇవన్నీ వేసి కూడా బాగా కలిపేసుకొని ఇంకో 5 మినిట్స్ అయితే పెట్టుకుంటే వేసిన ధనియాల పొడి, గరం మసాలా అయితే బాగా పట్టేస్తుంది అనమాట. చాలా సింపుల్, జస్ట్ 5 మినిట్స్లో అయితే రెడీ అయిపోతుంది. అన్నీ కూడా ముందే కలిపి పెట్టుకుంటే కూడా టేస్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. మధ్య మధ్యలో వేయాల్సిన అవసరం ఉండదు స్పైసెస్ కూడా ఏవి. చాలా సింపుల్, టేస్ట్ కూడా చాలా పర్ఫెక్ట్. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది అంటే రెసిపీ అయితే రెడీ అయిపోయినట్టే అండి. సో ఇదనమాట చికెన్ ఫ్రై అనమాట. చాలా సింపుల్. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.